క్లుప్తంగా ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశీనుడా, పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. మనం ఎంతగా ప్రేమించడానికి, మమ్మల్ని ఇంతగా కరుణించడానికి, ఇంతగా కాపాడడానికి, ఇంతగా దయ చూపించడానికి మేము ఏర్పడినారు. మేము గడ్డి పువ్వు లాంటి వారు మనం లేకుండా శ్రమిస్తాం. నరుని కాలం భూమి మీద ఎంతకాలం మనం లోపడుతున్నాడు. ఇలాంటి దినాల్లో మేము బ్రతుకుతూ ఉండగా నా బ్రతుకుల్లో అరుణోదయ దర్శనాన్ని వెలుగు విరసింది. వెలుగు పిల్లలుగా మేము బ్రతికే బ్రతుకులను మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. మీరు వెలుగైన ప్రకారం వెలుగులో ఉండి ప్రతి వాడును వెలుగైండునని నీ లేఖనాలు సమర్పిస్తున్నాడు. అటు వెలుగు కలిగి, నీ వెలుగు కలిగి, జీవపు వెలుగు కలిగి మేము బ్రతికే బ్రతుకులు బాగా ఇచ్చి నీ స్వర్గం నుంచి సంపాదించిన ఆంధ్ర సవాధికని ఏపీపానీయ పర్లముడి లూథరన్ సంఘాన్ని బట్టి నీకు వందనాలు. సంఘంలో కుటుంబాలన్నింటిని బట్టి నీకు వందనాలు. సంఘంలో ఉన్న ఒక్కొక్క కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను. కొన్ని కుటుంబాలు వారు ఆయా ప్రాంతాలలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు ప్రభు. కొంతమంది ఉద్యోగాల రీత్యా ఆయా ప్రాంతాలలో ఉంటున్నారు. కొంతమంది బిడ్డలు గల్ఫ్ దేశాలకు ఉపాధి కొరకు వెళ్ళారు ప్రభు. కొంతమంది పిల్లలు పనుల కొరకు ఆయా ప్రాంతాలు ఉండి ఉండొచ్చు ప్రభు. వారు ఎక్కడున్న ఈ సంఘ బిడ్డలు ఆయన వారి కష్టాలు సుఖాలు ఆస్వాదించండి, వారిని కాపాడండి, అభివృద్ధిని కలిగి చేయండి, క్షేమను అనుగ్రహించండి, ఆరోగ్యాలు దాల్చిన జ్ఞాపన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. గొర్రెముడి స్థానికంగా ఉంటున్న సంఘ బిడ్డలు నేను వాహనాలు కలిగి ఉన్నారు ప్రభు. నేను సొంత వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి సామర్థ్యమును భాగ్యమును కలుగజేసి సొంతంగా నేను వాహనాలు నడుపుకునే కృపను దయచేశాను ప్రభు. అలా సొంత వాహనాలు, లారీలు కలిగిన వారు, బొలెరో వాహనాలు కలిగిన వారు, ఆటోలు కలిగిన వారు, ఏ వాహనం కలిగి ఉన్నా అది నీ కృప ద్వారానే ప్రభు. వారు చక్కగా వాటిని నేను నడుపుడు ద్వారా, బాడుగకు వాటిని నడుపుడు ద్వారా చక్కని కష్టార్జితాన్ని వారికి దయచేసాలని జ్ఞాపకం చేస్తున్నారు. వారు బండి మీద ప్రయాణం చేస్తున్నప్పుడు, లారీల మీద వెళుతున్నప్పుడు ఏ అపాయం కలుగకుండా నీ దేవతల్ని కావలుగా ఉంచండి ప్రభు. సులువైన మెలకువను, చక్కని జ్ఞానమును డ్రైవ్ చేస్తున్న బిడ్డలకు దయచేయండి. ఎవరైతే వారి వాహనాల మీద నాయన జీవితానికి డ్రైవర్లుగా ఉంటున్నారో వారికి కూడా మారు మనసు నాయన, వారు కూడా భక్తిని దయచేయండి. నాయన తాగి డ్రైవ్ వాహనాలు చేస్తూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ప్రభు. అలాంటి వారు కాకుండా భక్తి కలిగిన వారే వారి వాహనాల్లో వారి దగ్గర పనిచేయలాగునా నాయన ఏ వ్యసనాలు లేని వారే నాయన వారికి ప్రభు పనివారిగా దొరకడానికి కృపదాయిత్యం విజ్ఞాపన చేస్తున్నారు. వ్యవసాయ పనులు చేస్తున్న వారు, తాపి పనులు చేస్తున్న వారు, ఇంకా రకరకాల పనులు చేస్తున్న వారు, పట్టుదలలు కష్టార్జితాలని ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వారు, ఇళ్లలో పనిచేస్తున్న వారు, వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశ్రయించండి. గ్రామంలో నేను మీరు మాకు ఇచ్చిన బిడ్డలు చదువుకుంటున్నారు, ఉన్నతమైన విద్యను అభ్యసించడానికి చేయండి, గొప్పవారిగా చేయండి ప్రభు. విద్యావంతులను చేయండి, ఉద్యోగాలు కలిగి నేను స్తుతించే భాగ్యం అనుగ్రహించవలసిన జ్ఞాపకం చేస్తున్నాను. గ్రామంలో, సంఘంలో ఎవరు అనారోగ్యంగా ఉన్నా అనారోగ్యంలో నాయన ఆరోగ్యవంతులు చేయండి, బలపరచండి ప్రభు. దీర్ఘాయువుతో తృప్తిపరచండి నాయన. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. దేవా, సంఘానికి ఇచ్చినటువంటి సంఘ పెద్దలు బట్టి వందనాలు నాయన. సంఘం పెద్దలకు ఐక్యతను దయచేయండి, పరిశుద్ధాత్మ ప్రేమను దయచేయండి, ఆత్మాభిషేకము దయచేయండి నాయన. ఈ భారభరితమైన ఈ పరిచయం, ఈ కాడిని వారిపై మోపారు ప్రభు. లోకంలో ఎంతో మంది ఉండగా సంఘంలో ఇంకా చాలా మంది ఉంటారు, ప్రజ్ఞావంతులు ఉంటారు, వివేకవంతులు ఉంటారు, జ్ఞానం కలిగి ఉంటారు. కానీ జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలోనే ఎరి వారిని నువ్వు సాధనాలుగా పనికొరికి ఏర్పాటు చేసుకుంటావు. అలా సంఘ పెద్దలు ఏర్పాటు చేసుకున్నారు. సంఘంలో నీతి న్యాయం కలిగి వారు పరిపాలించడానికి చక్కని జ్ఞానం అనే కృపను వారికి దయచేసి జ్ఞాపన చేస్తున్నారు. పిసిసి మెంబర్ గారిని జ్ఞాపకం చేసుకోండి, ఎల్సిసి పెద్దలు పిసిసి మెంబర్ గారిని, అలాగే ప్రభు సంఘ బిడ్డలందరినీ, వృద్ధాప్యంలో ఉన్నటువంటి పెద్దవారిని అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నారు. దీర్ఘాయువు దయచేయండి. నెలసిన వెంట్రుకలు కలిగిన వారు కుమారులకు కిరీటాలని చెప్పారు ప్రభు. పెద్దలను గౌరవించమన్నారు, వారిని సన్మానించమన్నారు ప్రభు. వారిని బట్టి ప్రార్థిస్తున్నారు. మా పెద్దలకు దీర్ఘాయువు దయచేయండి, దీర్ఘాయువు దయచేయండి, దీర్ఘాయువు దయచేసి జ్ఞాపకం చేస్తున్నాను దేవా.
నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. స్త్రీల సమాజాన్ని నైనా, యవన సమాజాన్ని, సండే స్కూల్ పిల్లల్ని, అలాగే నేను సెక్రటరీ గారిని, ట్రెజరర్ గారులను, సంఘానికి నాయకత్వం వహిస్తున్న అందరికీ మంచి జ్ఞానం ఇచ్చి సంఘాన్ని ఆత్మీయమైనటువంటి బంధాలు నడిపించడానికి కృప అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తున్నారు. ఇచ్చిన కానుకలను సేవలపై వాడుకోండి. తీసుకొచ్చిన అర్పణలు మీరు అంగీకరించండి. కానుకలు సేకరించిన సన్నిధిలో నిలువైన ఈ దాసులను, ఈ సంఘ పెద్దల ఇద్దరిని, కెనడీ అలాగే నైనా వారి కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు, జాబ్ వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని, వారి భార్యలను, నైనా వారి కలిగిన సమస్తమును మీరు దీవించండి. మంచి పరిచయం చేయడానికి అనుగ్రహించండి. ఈ కృప